జోష్న మెడ పట్టుకుని దీప నా కూతురు జోలికి వస్తే ఊరుకోను అని షాక్ ఇచ్చిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే దశరథు నిజం చెప్పేశాను అని అనుకుని ఒక్కసారిగా దీప అంటూ గట్టిగా అరిచేసేసరికి ఇంకా ఏమైంది, ఏం జరిగింది అంటూ అందరూ అంటారు. అంటే నేను నిజం చెప్పగానే దీప నా కూతుర్ని షూట్ చేసేస్తుందన్నమాట. నా కూతురు ప్రాణాలు పోతాయి, అలా జరగడానికి వీల్లేదు. ఎప్పటికీ నా కూతుర్ని నేను కాపాడుకోవాలి, అలా ఎప్పటికీ జరగకూడదని ఇంకా సైలెంట్ అయిపోతాడు దశరథ్. అయితే ఈలోపు దీపను అందరూ నిలదీసేసరికి దీప ఒప్పేసుకుంటుంది. నా కడుపులోని బిడ్డను నేనే చితిమేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఈ బిడ్డను కనవడం ఇష్టం లేదు, బావ కూడా నాకు చెప్పాడు, బావకు కూడా ఇష్టం లేదు అంటూ ఇద్దరి మీద నింద వేసుకుంటారు. ఇంకా నింద వేసుకునేసరికి ఇంకా అలా నింద వేసుకుని అందరినీ కూడా ఏదో సర్దు మనిగించి కోపంతో ఉంటారు. ఇంకా అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా దశరథు, దీప, కార్తీకులు ఇద్దరు కూడా ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. జోష్న అసలే చాలా అనుమానపడుతుంది, చాలా అనుమానంతో ఇవన్నీ చేయించింది. దీపకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు, దీపను కాపాడుకోవాలి, ముందు నువ్వు అర్జెంటుగా దీపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపో కార్తీక్ అంటూ ఇంకా చెప్పడంతో సరే మామయ్య అని ఇలా పక్కకు చూసేసరికి దీప పక్కన గోడ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా చూసి షాక్ అవుతాడు. మామయ్య, దీప ఇక్కడే ఉంది మామయ్య, మనమే చూసుకోలేదు, దీప ఏదైనా విన్నదంటావా అని చెప్పాను. కానీ వింటే తప్పేముంది, మనమేమీ కావాలని చెప్పలేదు, వినడం వల్ల తప్పు లేదు అంటూ ఇంకా దశరథ్ చెప్పేసేసరికి సరే మామయ్య మేము వెళ్తామని దశరథ్ కాస్త వెళ్ళిపోతాడు. ఏంటి నాన్న ఏదో అంటున్నారు అనగానే నీకెందుకు చెప్పాలి జోష్న, ప్రతి ఒక్క విషయంలోనూ నువ్వెందుకు కలగజేసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ప్రతి దానికి కూడా నువ్వెందుకు చేయాలనుకుంటున్నావు, ఎందుకు ఇదంతా ప్లాన్ చేస్తున్నావు, అది నీకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి అది కాదు నాన్న అని చెప్పాను. కానీ చూడు జోష్న, కార్తీక దీపాల గురించి నీకు అనవసరం, నీకు సంబంధం లేని విషయం, నీ పని మాత్రమే నువ్వు చూసుకో అని దశరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి దీపం తీసుకొని సరాసరి హాస్పిటల్కి వెళ్తాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు కార్తీక్ అనగానే పెద్ద సమస్య వచ్చి పడిందమ్మ మేడం అని చెప్పి అనేసరికి ఏంటా సమస్య అనగానే మొత్తం విషయం చెప్తుంది. అయ్యో నాకు ఫోన్ చేసుంటే నేను ఆ డాక్టర్తో మాట్లాడించేదాన్ని కదా, పాపం దీప మీద నింద వేసుకుంది, దీప చేసింది మంచి పనే కావచ్చు, కానీ అందరూ దీపాన్ని నిందిస్తారు కదా, దీపాన్ని అలా నిందిస్తూ ఉంటే నీకు బాధ అనిపించదా కార్తీక్ అనగాని ఏం చేయమంటారు డాక్టర్, ఏం చేయమంటారు, మా అత్త ప్రాణాలు కాపాడుకోవాలి అంటే దీప తన కడుపులోని బిడ్డను త్యాగం చేయాలి, అలా త్యాగం చేస్తుంది అన్న విషయం ఇంట్లో చెప్పాలి అంటే దీపే ఇంటి వారసురాలు అన్న విషయం చెప్పాలి, చెప్తే ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్న ఒకే ఒక్క కారణం చేత కదా మేము ఇప్పటి వరకు చెప్పకుండా ఉన్నది, అందుకోసమనే ఆపరేషన్ జరిగిన తర్వాతే చెప్దామనుకుంటున్నాము. కానీ జోష్ నాగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది, వెళ్ళిన తర్వాత చెప్పడానికి సిద్ధపడుతుంది తప్ప ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకు అస్తమాను జోష్నతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఇంకా డాక్టర్ హారిక చెప్పేసేసరికి ఎస్ మేడం, మీరు చెప్పింది కరెక్టే, జోష్నతో చాలా జాగ్రత్తగా ఉండాలి, జోష్న చాలా డేంజర్, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు. మేడం నేను ఒక మాట చెప్తాను, కొంచెం ఏమీ అనుకోకపోతే ఎప్పుడు దీపను ఉంచినా సీసీ కెమెరాలు సరౌండింగ్స్లో ఉన్న రూమ్లోనే ఉంచండి, దయచేసి నా ఇబ్బందిని అర్థం చేసుకోండి అనగాని అర్థమైంది కార్తీక్, జోష్న వల్ల దీపక్ ఏదైనా ప్రమాదం జరగబోతుంది అన్నదైనా తెలుసుకోవాలి కదా, డైరెక్ట్ జోష్న అటాక్ కాదు, ఎందుకంటే జోష్న ఇప్పటి వరకు చేసినవేవి డైరెక్ట్గా అటాక్ కాదు, ఇండైరెక్ట్గా చేసినవే, అంటే సో జోష్న సెపరేట్గా వేరేదేదో ప్లాన్ చేసి దాన్నే అందరి ముందు ఎక్స్క్యూజ్ చేసి ఈ ఇంటి వారసురాల విషయమో లేక నేనేదో విషయాన్ని దాచిపెడుతున్నానో ఆ రెండు విషయాలు బయట పెట్టాలని ప్రయత్నం చేసింది అంటూ మాట్లాడేసరికి అవునా సర్లే కార్తీక్,
మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఇంకా దీపను కాస్త రెస్ట్లో వదిలేస్తారు. ఇంకా ఇంకా రోజు వెళ్ళి దశరథు సుమిత్ర పక్కన కూర్చుని ఉంటాడు. సుమిత్ర అప్పటికే పడుకుండి పోతుంది. నీకు ఒక మాట చెప్పాలి సుమిత్ర, ఈ మాట నీకు ఎలా చెప్పాలా ఏంటా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా, ఎలా తీసుకుంటావా అని ఆలోచిస్తున్నాను. నీ ఆలోచన ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వైతే ఏంటో నాకు తెలుసు అని ఇంకా సుమిత్రతో దశరథ్ మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు నేను అందరూ అనుకున్నట్టుగా జోష్న మన కన్న బిడ్డ కాదు సుమిత్ర, మన కన్న బిడ్డ దీప. జోష్న కానే కాదు, కావాలని ఇదంతా జరిగింది. అసలు జోష్నకు చూపించాల్సింది మానేసి దీపకు చూపించవలసిన అవసరమే ఉందండి అని నువ్వు అనుకోవచ్చు, కానీ దీపే మన ఇంటి అసలైన వారసురాలు. ఆ విషయం నీకు చెప్పలేను, నీకు చెప్పినా ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోలేవు, కానీ ఆ విషయం నీకు చెప్పలేను సుమిత్ర అంటూ ఇంకా దశరథ్ మొత్తం విషయం అంతా సుమిత్ర పక్కన పడుకుని సుమిత్రకు చెప్పేస్తాడు. కానీ సుమిత్ర మెలకువగా లేదు అని అనుకుంటాడు, కానీ సుమిత్ర మొత్తం విషయాలన్నీ కూడా వినేస్తుంది, కానీ ఏం మాట్లాడు. మరుసటి రోజు ఉదయాన్నే హారిక ఫోన్ చేసి హాస్పిటల్కి సుమిత్ర గారిని తీసుకురండి అని చెప్పినప్పుడు సరే డాక్టర్ అని మరుసటి రోజు ఉదయాన్నే హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు. దీపను ఇటు సుమిత్రను ఇద్దరిని కూడా ఆపరేషన్ థియేటర్లోకి పంపిస్తారు. దీపకు ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా అదే హాస్పిటల్లో, సో దీప కూడా ఉంటుంది. జోష్న కూడా అదే హాస్పిటల్లో అంటే జోష్నను కూడా బోన్ మ్యారోకు జోష్నను కూడా తీసుకువెళ్ళాలి కదా, సో జోష్నను కూడా అదే హాస్పిటల్లో పక్కన బెడ్ మీద పడుకోబెడతారు. జోష్నకు మత్తు ఇస్తారు, కానీ జోష్నకు మత్తు ఎక్కదు. ఇంకా దీపకు సుమిత్రకు మత్తిచ్చి అదే ఆపరేషన్ థియేటర్లో జోష్నను మూలకు తోసేసి వీళ్ళిద్దరికీ బోన్ మ్యారో ఆపరేషన్ చేస్తారు. అది చూసిన జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే డాక్టర్ కూడా నేను ఇంటి వారసురాల్ని కాదు అన్న విషయం తెలిసినట్టుంది, అందుకని రిపోర్ట్స్ మార్చి అలా ఇచ్చింది. ఇంత దుర్మార్గం, ఇంత ద్రోహం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ జోష్న మనసులో అనుకుంటూ ఉండేసరికి వీళ్ళకి 2 గంటలు 3 గంటల పాటు సుమారుగా ఆపరేషన్ చేస్తూనే ఉంటారు. దీపం మాత్రం అలా ఉలుకు పలుకు లేకుండా ఉంటుంది. ఇంకా జోష్న అయితే అయ్యి బాబోయ్ అనుకుంటూ తెగ టెన్షన్ పడిపోతూ ఉండేసరికి ఏంటి హార్ట్ అటాక్ వస్తే ఇలాంటి పని చేస్తారా, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎలా ఇదంతా కాపాడుకోవాలి, ఇప్పుడు ఏం చేసి దీపను అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంటుంది జోష్న. ఎలాగా నాకు మత్తు ఇచ్చారన్న భ్రమలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆపరేషన్ చేశాక వెళ్ళిపోతారు. అప్పుడు దీప ప్రాణాలను నేను తీసేస్తే అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా సుమిత్ర ఒకరి చెయ్యి ఒకరికి టచ్ అయ్యేటట్టుగా దగ్గరగానే ఆపరేషన్ చేశారు కదా, దగ్గరగానే ఉండేసరికి ఒకరి చెయ్యి ఒకరికి టచ్ అవుతుంది. ఇంకా డాక్టర్ కూడా చూసుకోకుండా ఆపరేషన్ అయిపోయింది కదా, ఇంకా వీళ్ళని ఒక 2 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచితే సరిపోతుంది అని ఇంకా డాక్టర్ బయటికి వెళ్ళి ఆపరేషన్ అయితే అయిపోయింది కార్తీక్, కానీ స్పృహలోకి రావడానికి టైం పడుతుంది. మరి కడుపులోని బిడ్డ అనగానే గుడ్ న్యూస్ కార్తీక్, కడుపులోని బిడ్డకు ఏ ప్రమాదం జరగలేదు, అందుకే ముందుగా అబార్షన్ చేయకుండా ఉండడమే మంచిది జరిగింది, కడుపులోని బిడ్డకు ఏమీ కాలేదని చాటుగా వచ్చి చెప్తాడు. చెప్పేసరికి మంచి శుభవార్త చెప్పారు డాక్టర్. ఇంట్లో వాళ్ళందరూ ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. దీపను కూడా బిడ్డ గురించి మా అమ్మ అందరూ కూడా వెలివేసేశారు. దీపను ఒక దోషిని చూసినట్టు చూస్తున్నారు. అలాంటి పరిస్థితిలో మీరు మంచి శుభవార్తను చెప్పారు, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత దీప ఎక్కడుందిరా అని చెప్పాను, కానీ దీప గుడికి వెళ్ళింది. ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంటే దీప ఇక్కడ ఎలా ఉంటుందమ్మా, గుళ్ళో అర్చనలు అభిషేకాలు చేయిస్తుంది అత్త పేరు మీద అనగానే అవునా, చెప్తే నేను వెళ్ళేదాన్ని కదా బాబు అని చెప్పి అనసూయ అనేసరికి తను ఒక్కతే వెళ్తానంది, అందుకే తను ఒక్కదాన్ని పంపించాను అని చెప్తాడు కార్తీక్. అవునా సరేలే పిచ్చెల్లమ్మ వచ్చేస్తుందిలే, నువ్వేం టెన్షన్ పడుకో అనగానే దీప గురించే ఆలోచన అంతా. అసలు దీప అలా ఎందుకు చేస్తుంది, ఇలా ఎందుకు చేస్తుందో ఏమీ తెలియడం లేదక్క అంటూ మాట్లాడేసరికి సర్లే ఇదేమీ మనసులో పెట్టుకోకు, వదిలేసే ఇవన్నీని, ఆపరేషన్ జరిగి సుమిత్ర గారికి ఏమీ కాకుండా ఉంటే చాలు. అవును
మా వదినకి ఏమీ కాకపోతే చాలు అని ఇంకా అనుకుంటుండగానే డాక్టర్ ఆల్రెడీ చెప్పారు కదా, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఇంకా గంట అయిపోతుంది. గంట అయిపోయిన తర్వాత ఎవరైనా వస్తారేమో అంటే నర్స్ అప్పుడప్పుడు వచ్చి ఇంజెక్షన్లు అన్నీ చెక్ చేసుకుని రాసుకుని వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండేసరికి ఒక 1 అవర్ వరకు డిస్టర్బ్ చేయకండి అని చెప్పనగానే సరే అని ఇంకా చెప్పేసి వెళ్ళారు కదా. జోష్న హాయిగా నిద్రలేస్తుంది. లేచి ఇంకా సరాసరి దీప దగ్గరికి వచ్చి తనతో పాటు తెచ్చుకొచ్చిన పిల్లోని కాస్త దీప ముఖం మీద వేసి తన ప్రాణాలు తీయడం కోసమని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరు కలిపి చేతులు పట్టుకుని ఉన్నారు కదా. పట్టుకుని ఉండేసరికి ఆ చేతి స్పర్శ ద్వారా తనకేదో ప్రమాదం జరుగుతుందన్న విషయం పక్కనే ఉన్న తల్లికి తెలిసి పక్కకు చూస్తుంది. పక్కకు చూసేసరికి జోష్న అయితే దీపం మీద అటాక్ చేసి మొహం మీద అది వేసి ఇంకా నొక్కేస్తూ ఉండగానే సుమిత్ర గబగబా లేచి ఒక చేతికి సెలైన్ ఉంటుంది. సెలైన్ ఉన్న చేతిని కాకుండా మరొక చేతితో జోష్నను పేకిలా పట్టుకుని అటు ఇటు తిప్పి ఇంకా అక్కడ ఏదో ఉంటే అది పాడేసేసరికి గబగబా కార్తిక్, దశరథ అందరూ వస్తారు. జోష్నను అలా పేక పట్టుకుని ఉంటుంది. కార్తిక్ దీన్ని పట్టుకోరా అంటూ మాట్లాడేసరికి సుమిత్రను కాస్త దశరథ్ పట్టుకుంటాడు. మళ్ళీ పీక పట్టుకుని నా కూతురు జోలికి వస్తే ప్రాణాలు తీస్తాను. ఏమనుకుంటున్నావే నా కూతురు అంటే? తన కడుపులోని బిడ్డను సైతం తల్లి కోసం త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి నా కూతురు. అలాంటిది నా కూతురు పీక పట్టుకుంటావా? ఇంటికి ఆ వారసురాలివి నువ్వే కావాలని నా కూతురు పీక పట్టుకుంటావా? నిన్ను మాత్రం వదిలిపెట్టనే అంటూ గట్టిగా పట్టుకునేసరికి వదులు సుమిత్ర వదులు అంటూ వదిలేస్తారు. వదిలేసేసరికి ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర? దీప నీ కూతురేంటి అనగానే మీరు నాకు రాత్రి నా దగ్గర కూర్చుని మొత్తం చెప్పారు కదండి. జరిగిన విషయం అంతా కూడా A to Z మొత్తం చెప్పారు కదా. అదంతా కూడా నేను వింటూనే ఉన్నాను. నాకు అప్పుడే అర్థమైంది దీపే నా కన్న బిడ్డ అన్న విషయం. నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు కూడా జోష్న ఎక్కడో చివరగా ఉంది, దీప మాత్రమే దగ్గరగా ఉంది. అందుకని దీపే నా ఇంటి దీప గురించి దీపం చూసే నేను నిజం క్లారిటీ వచ్చింది. అంటే దీప నా కన్న కూతురు, నాకు బోన్ మ్యారో ఇచ్చి ఆపరేషన్ చేసింది దీప అని క్లియర్గా తెలుసుకున్న సుమిత్ర జోష్నను కార్తీక్ అలా పట్టుకుని ఉంటాడు కదా, ఆ చెంప ఈ చెంప వాయి కొడుతుంది. అసలు నీకు ఏం పోయేకాలం అని అనుకోవాలి? నా కూతురు ఏం తప్పు చేసింది అనుకోవాలి? నా కూతురు చేసిన తప్పేంటి? అసలు నా కూతురి ప్రాణాలు తీయాలని ఎందుకు చూసావు అంటూ మాట్లాడేసరికి ఆస్తి నాది, నాకు మాత్రమే సొంతం కావాలి. నాకు రాని ఆస్తి ఏది కూడా నాకు అవసరం లేదు. మీరు నన్ను మోసం చేశారు, కుట్ర చేశారు, కుతంత్రాలు చేశారు, నా ఆస్తిని నా నుంచి కాచేయాలని చూశారు. మిమ్మల్ని అంత ఈజీగా ఎలా వదిలిపెట్టేస్తాననుకున్నారు? నా ఆస్తిని నాకు కాకుండా చేస్తే నేను వదిలేస్తాను అనుకున్నారా? ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. నాకు ఆస్తి కావాలి అనగానే ఏమండి దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు, తక్షణమే దీన్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించేద్దాం. ఇది ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు చేసిన తర్వాత కూడా నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? అస్సలు ఊరుకోను. ఇది చేసిన తప్పేంటో దీనికి తెలిసి తీరాలి. ఇది నా కూతురి విషయంలో ఎంత పెద్ద తప్పు చేసిందో నాకు బాగా తెలుసు. సో దీన్ని మాత్రం నేను క్షమించి వదిలిపెట్టను అంటూ ఇంకా సుమిత్ర ఆ చెంప ఈ చెంప వాయగొట్టేసరికి మేడం మీకు ఇప్పుడే ఆపరేషన్ జరిగింది మేడం, ఏంటి ఈ దౌర్జన్యం చేయడం ఏంటి అనగానే ఆపరేషన్ థియేటర్లో నా కూతురు పక్కన నేను ఉన్నాను. జోష్న తలగళ్లతో దీప ప్రాణాలు తీయాలని చూసింది. పక్కన నేను ఉన్నాను కాబట్టి దీప చెయ్యి కదలడంతో నా చేతికి తగిలి నాకు మెలకువ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ జోష్న నా కూతురి ప్రాణాలు తీసుండేది కదా డాక్టర్ అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు మేడం అనగానే ఇదే జరిగిందనేసరికి వెంటనే కార్తిక్ వాళ్ళంతా సీసీ కెమెరా చూస్తారు. సీసీ కెమెరాని అప్పటి వరకు అబ్జర్వ్ చేయమని చెప్పిన నర్సు కాస్త అప్పుడే వేరే వాళ్ళు పిలవడంతో సైడ్కి వెళ్ళేసరికి ఈ ప్రమాదం ఇలా జరుగుతుంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జోష్నను అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తారు. దీపక్ స్పృహ రాదు. ఏంటి డాక్టర్ నాకు స్పృహ వచ్చేసింది, నా కూతురికి స్పృహ రాలేదు అనగానే తను కడుపుతో ఉన్న మనిషి కదా,
పైగా తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి తను చాలా నీరసంగా ఉంది. తను స్పృహలోకి రావడానికి టైం పడుతుంది. నర్స్ మరొక ఇంజెక్షన్ ఇవ్వు అనగానే ఓకే మేడం అని చెప్పనేసరికి మరొక ఇంజెక్షన్ తీసుకొచ్చి నరానికి చాలా స్లోగా అయితే ఇంజెక్షన్ చేసి తనకి ఒక 1 అవర్లో ఖచ్చితంగా స్పృహ వస్తుంది. రాని పక్షంలో నాకు చెప్పండి అంటూ చెప్పడంతో ఇంకా సుమిత్ర పక్కన బెడ్ మీద పడుకుని దీప వంక చూస్తూ ఉంటుంది. దీప చేతిని పట్టుకుని నువ్వు నా కన్న బిడ్డవని తెలియకుండానే నా ఇంటికి తీసుకొచ్చాను. నా కన్న బిడ్డలా చూసుకున్నాను. జ్యోత్స్న చేసిన ఎన్నో కుట్రలకు నువ్వు బలైపోయావు. జ్యోత్స్న నీ ప్రాణాలు తీయాలని అప్పుడు చెప్పినా నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. అంటే జ్యోత్స్నే నీ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది. జ్యోత్స్నే ఆయన ప్రాణాలు కూడా తీయడానికి ప్రయత్నించి ఉండొచ్చు. ఎందుకంటే దీపను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచన జ్యోత్స్నకు ఉందేమో. ఆ ఉద్దేశంతోటే జ్యోత్స్న ఈ రకంగా చేసిందేమో. జ్యోత్స్నకు ఆస్తి తనకే దక్కాలి, దీపకు దక్కకూడదు. దీప ఎప్పటికే ఆ ఇంటి వారసురాలు కాకూడదనే తను ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసింది. ఆపరేషన్ థియేటర్లో అయితే ఎవరూ చూడరని. కానీ నా ప్రాణాన్ని దూరం చేస్తుంటే, నా కన్న కూతుర్ని దూరం చేస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఏ రకంగా ఊరుకోగలను? అందుకే నేను విషయాన్ని బయట పెట్టాలి అని ఓపిక తెచ్చుకొని జ్యోత్స్న పేక పట్టుకున్నాను అంటూ చెప్పేసేసరికి మీ కూతుర్ని మీరే కాపాడుకున్నారు. ఇంకా దీప కడుపులోని బిడ్డకు మీరే అండగా ఉండాలి. దీపకు డెలివరీ అవ్వాలి అంటే సుమారు 4-5 నెలలు పడుతుంది. అప్పటి వరకు దీపను చాలా జాగ్రత్తగా ఒక గాజు బొమ్మను చూసుకున్నట్టుగా చూసుకోవాలి అనగాని కింద కాలు పెట్టనివ్వకుండా చూసుకుంటాం డాక్టర్. తను నా కూతుర్ని అలా ఎలా వదిలేస్తాను? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తాను. నా కూతురే ఆ ఇంటి అసలైన వారసురాలు, ది గ్రేట్ శివనారాయణ గారి ఏకైక మనవరాలు అంటూ మాట్లాడేసరికి పారిజాతం అక్కడే ఒక మూలుంటుంది. ఇలా రండి పిన్ని గారు, ఇలా రండి అత్తయ్య అని చెప్పాను. కానీ ఇప్పుడు సుమిత్ర చెంపలు పగల కొడతారా ఏంటి నన్ను కొడుతుందా ఏంటి సుమిత్ర అనుకుంటూ పారిజాతం దగ్గరికి వెళ్ళేసరికి కొట్టాలనే ఉందత్తయ్య, కానీ మీరు నాకంటే వయసులో పెద్దవారు. చిన్నవాళ్ళు పెద్ద వాళ్ళ మీద చేసుకున్నారు అంటే అది మీకే పరువు తక్కువ. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు నా కంటికి కనిపిస్తే మాత్రం ఏం చేయడానికైనా వెనకాడను. వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ ఒక గసిరేసరికి వెళ్ళిపోతారు. సుమిత్ర ఆవేశపడకు అనగానే ఆవేశం కాదండి, ఆలోచన, ఆశ్చర్యం. నా కూతురే దీప అన్న విషయం తెలిసిన తర్వాత నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇన్ని రోజులు నా కూతురు నా కళ్ళ ముందే ఉన్నా కానీ నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు చూడు ఏం పరిస్థితి వచ్చిందో అంటూ మాట్లాడేసరికి సర్లే ఇంకా దీపక్ కూడా కొంచెంసేపటికి స్పృహ వస్తుంది. స్పృహ వచ్చేసరికి అమ్మ అంటూ ఇంకా అందరినీ కూడా చూసుకునేసరికి అమ్మ దీప అని చెప్పాను. కానీ అది అనేసరికి అమ్మగారు అనగానే అమ్మగారేంటి దీప, నువ్వే నా కన్న బిడ్డవని, నేనే నీ కన్న తల్లిని అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. నాకు రాత్రి మీ నాన్న చెప్తే తెలిసింది. అప్పటి నుంచి నీతో మాట్లాడాలనుకున్నాను కానీ నేను హాస్పిటల్కి వచ్చేసరికి నాకు మత్తి చేయడంతో నేను ఏమీ చెప్పలేకపోయాను. ఆ జ్యోత్స్న ఇంకా మీ జీవితంలోకి రాదు, ఎవరు కూడా రారు. నువ్వు దేని గురించి టెన్షన్ పడకు, దేని గురించి ఆలోచించొద్దు అంటూ చెప్పేసేసరికి సరే నేను ఎవరి గురించి ఆలోచించను, దేని గురించి టెన్షన్ పడను. నీకు డెలివరీ అవ్వడానికి మరొక 5 నెలలు పడుతుందంట, 4-5 నెలలు. అప్పటి వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండు అంటూ చెప్పేసేసరికి వదిన అందరం మా ఇంట్లోనే ఉందాం వదిన, ఇన్ని రోజులు నా కూతురు నా నుంచి దూరంగా ఉంది, మీరు కూడా దూరం వెళ్ళొద్దు, అందరూ మా ఇంట్లోనే ఉందాం అనగాని నీ మాటే నా మాట వదిన, నేను ఏమీ అడ్డు చెప్పను, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ కూతురు నా కొడుకు అందరూ సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకుంటాను, అంతే తప్ప ఎవరి బాధను నేను పోగొట్టుకోవాలని అస్సలు అనుకోను అంటూ మాట్లాడేసరికి సరే
అందరూ ఇంటికి వెళ్దామని కానీ ఒక్క నిమిషం దీప, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎలా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకు జరిగిన బోన్ మ్యారో ఆపరేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా యాక్చువల్గా అయితే నీ కడుపులోని బిడ్డ చనిపోవాలి, కానీ నీ బలాన్నంతా బిడ్డ తన పుంజుకుంది. సో ఆ బిడ్డ గ్రోత్ ఉండాలి అన్నా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నా, ఒక రకంగా చెప్పాలి అంటే అడుగు నేల మీద పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది. అలా అయితేనే అంత మంచిగా జరుగుతుంది. లేదంటే చాలా చాలా ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ చెప్పేసేసరికి, అలాగే డాక్టర్, ఖచ్చితంగా నేను జాగ్రత్తగా ఉంటాను డాక్టర్ అని చెప్పాను. కానీ మేమంతా ఉన్నాం కదా, మేము దీపను కంటికి రెప్పలా చూసుకుంటాము, దీప అడుగు నేల మీద పెట్టకుండా చూసుకుంటాము, ఏమంటారండి అనగానే, అవును డాక్టర్, నా కన్న బిడ్డని నెత్తిని పెట్టుకుని చూసుకుంటాను, చాలా జాగ్రత్తగా ఉండేటట్టుగా చూసుకుంటాను అంటూ చెప్పేసేసరికి, సరే మీరు మాత్రం అంతా జాగ్రత్తగా చూసుకోండి, తన కడుపులోని బిడ్డకు ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవడమే మీ బాధ్యత అని ఇంకా అందరు కూడా చెప్పేసేసరికి సరే అని ఇంకా అంతా కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత అనసూయ గబగబా హారతి తీసుకొచ్చిస్తుంది. ఇచ్చేసరికి అనసూయ దగ్గర కాస్త కాంచన తీసుకుని హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించేసరికి, నేను ఉన్నాను కదక్క అంటూ కావేరి, స్వప్న అందరూ వస్తారు. ఎందుకంటే స్వప్న ఇటు కాశీ వీళ్ళిద్దరి మధ్య కూడా జరిగిన గొడవ సద్దు మణిగిపోతుంది. ఎందుకంటే వాడు తప్పు చేశాడు, తప్పు చేసినా సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని ఎన్నోసార్లు అడిగాడు. కాబట్టి ఇంకా స్వప్న తను ఏకాంతంగా ఉన్న సమయంలో సిగ్గు విడిచి స్వప్న కాళ్ళు పట్టుకుని, ఇంకెప్పుడు ఏ తప్పు చేయను స్వప్న, ప్లీజ్ స్వప్న, నా బాధను అర్థం చేసుకో, నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు స్వప్న, ఒక్కసారి నా బాధను అర్థం చేసుకో స్వప్న అంటూ ఎంతగానో బ్రతిమాలాడేసరికి, సరే నువ్వు చేసింది తప్పు అని నువ్వు అనుకుంటున్నావు, తప్పును సరిదిద్దుకోవాలి అని కూడా నువ్వు అనుకుంటున్నావు, కాబట్టి నీకు నేను అవకాశం ఇస్తాను, ఖచ్చితంగా అవకాశం ఇస్తాను, నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి అంటూ చెప్పేసేసరికి, చాలా థ్యాంక్స్, ఇంకెప్పుడు తప్పు చేయను అని చెప్పి నాన్న, అత్తయ్య గారు అంటూ గట్టిగా పిలవడంతో ఇంకా వాళ్ళు అందరూ కలిసి శివనారాయణ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి మొత్తానికైతే మీరు కలుసుకున్నారన్నమాట, ఇద్దరి మధ్య గొడవ సద్దు మణిగిందనమాట అని చెప్పాను. కానీ గొడవ సద్దు మనగాలి కదా, లేదంటే భార్యాభర్తలు ఎప్పుడూ జీవితాంతకాలం కొట్టుకుంటూనే ఉంటారా? కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, గొడవలు ఏది జరిగినా కానీ భార్య భర్త ఇద్దరిది కూడా ఒకటే మాట ఉండాలి, మా దీప కార్తీక్ లాగా అని చెప్పనేసరికి, అవును నిజమే, దీప మీద నింద పడితే కార్తీక్ ఊరుకోడు, కార్తీక్ మీద నింద వేస్తే దీప ఊరుకోదు, ఎవరికి వాళ్ళే పోటీగా ఒకరి మీద ఉన్న ఇష్టాన్ని మరొకరు చెప్పుకుంటూ ఎంతో ప్రేమగా ఎంతో అన్యోన్యంగా ఉంటారు వాళ్ళిద్దరూ. ఆదర్శ దంపతులు అంటే ఎవరంటే కార్తీక్ దీప అని చెప్పొచ్చు అంటూ ఇంకా అందరూ కూడా చెప్పేసేసరికి, ఎందుకు నా కూతుర్ని కొడుకుని అలా అంటారు, నా కూతుర్ని అల్లుడిని అలా అంటారు, ఇద్దరికి దిష్టి తగులుతుంది అని చెప్పాను. కానీ ఎవ్వరికి ఏ దిష్టి తగలదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అంతా మంచి వాళ్ళే కదా, సో ఎవ్వరికి ఎలాంటి దిష్టి తగలదు. అమ్మ దీప, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఈ 4 నెలలు ఉపయోగపడితే కడుపులో ఉన్న బిడ్డ బయటికి వస్తుంది, అప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నా ఎవరు అడ్డు చెప్పరు అనగానే, నా కూతురు ఏం చేయాలి, నా కూతురు ఈ కోట్ల ఆస్తికే వారసురాలు, నా కూతురు ఇంకా ఎప్పటికీ ఏమీ చేయదు, తను మహారాణిలా ఉండాలి, మహారాణిలాగే పెరుగుతుంది, తన జీవితాన్ని ఎవరు ఏమీ చేయడానికి వీల్లేదు, తనను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ దశరథు ఇంకా సుమిత్ర అందరూ కూడా చెప్తారు. చెప్పేసేసరికి చాలా సంతోషంగా కార్తీక్ దీప చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఆ క్షణం నుంచి కూడా దీపను చాలా ప్రేమగా చూసుకుంటూ కార్తీక్ దీపను చూసుకుంటూ ఉంటాడు. ఇంకా జైల్లో ఉన్న జ్యోత్స్న మాత్రం ఎప్పుడెప్పుడు బయటికి రావాలా, ఎలా బయటికి రావాలా అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్